ఇది కేవలం ఒక కథ కాదు, తరతరాలను శాసించిన ఒక మహా ఇతిహాసం. ధర్మానికి అధర్మానికి మధ్య, విధికి మానవ సంకల్పానికి మధ్య జరిగిన ఒక మహోన్నతమైన సంఘర్షణిది. ఎప్పుడైతే ప్రపంచాన్ని చీకటి కమ్మేసిందో ఆ ధర్మాన్ని మళ్లీ నిలబెక్కడానికి జరిగిన అతిపెద్ద సంగ్రామం అదే మహాభారతం. పదండి, ఈ అద్భుతమైన గాథలోకి ప్రయాణిద్దాం. మొత్తం మహాభారత కథకు పునాది ఈ ఒక్క శ్లోకంలోనే ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు దాన్ని అంతం చేయడానికి, మంచివాళ్లను రక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ వస్తాను అని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఇచ్చిన మాట ఇది. ఈ ఒక్క వాగ్దానం చుట్టూనే ఈ మహాగాథ మొత్తం తిరుగుతుంది. మన కథ హస్తినాపురంలోని కురువంశంతో మొదలవుతుంది. శంతను మహారాజు గంగాదేవిని చూసి ప్రేమిస్తాడు. కాని ఆమె ఒక షరతు పెడుతుంది. అదేంటంటే ఆమె చేసే ఏ పనిని ఆయన ఎప్పుడూ ప్రశ్నించకూడదు. రాజు ఒప్పుకుంటాడు. కాని వాళ్లకి పుట్టిన 7 పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని ఆమె నదిలో పారేస్తూ ఉంటుంది. ఇక 8వ సంతానం దేవవ్రతుడి వంతు వచ్చినప్పుడు రాజు తట్టుపోలేక ఆమెను అడ్డుకుంటాడు. ఇచ్చిన మాట తప్పడంతో గంగాదేవి ఆ బిడ్డను ఒక అసామాన్యమైన యోధుడుగా తయారుచేసి మళ్లీ తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. శంతనుడు ఒకరోజు సత్యవతి అనే జాలరికన్యను చూసి ఆమె ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఇక్కడే ఆమె తండ్రి ఒక పెద్ద మెలిక పెడతాడు. రాజా, యువరాజుగా దేవవ్రతుడు ఉండగా నా కూతురు పిల్లలకు ఈ రాజ్యం ఎలా దక్కుతుంది? వాళ్లకే రాజ్యాధికారం ఇస్తానని మాటిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని తేల్చి చెప్తాడు. ఈ షరతుతో రాజు గుండె బద్దలవుతుంది. తండ్రి పడుతున్న ఆ వేదనను చూడలేక దేవవ్రతుడు స్వయంగా రంగంలోకి దిగుతాడు. తన తండ్రి సంతోషం కోసం హస్తినాపుర సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు. కాని ఆ జాలరీరాజుకు ఇంకో అనుమానం. ఒకవేళ భవిష్యత్తులో దేవవ్రతుడి పిల్లలు సింహాసనం కోసం గొడవపడితే? ఈ ఒక్క ప్రశ్నతో విధి మరో భయంకరమైన మలుపు తీసుకుంటుంది. అప్పుడు దేవతలు కూడా ఆశ్చర్యపోయే ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు. మొదటిది సింహాసనాన్ని వదులుకోవడం. ఇక రెండోది అసలు తనకి వారసులే లేకుండా ఉండేందుకు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని. ఆ ఒక్క ప్రతిజ్ఞ రాబోయే మహాభారతమనే ఒక పెద్ద కథని సృష్టిస్తుందని ఆ క్షణంలో అతనికి బహుశా తెలిసి ఉండదు. ఆ గొప్ప త్యాగానికే దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. కొడుకు చేసిన ఆ త్యాగానికి చలించిపోయిన శంతనుడు భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరాన్నిస్తాడు. దాని ప్రకారం భీష్ముడు తాను కోరుకుంటే తప్ప అతనికి మరణం రాదు. కాలం గడిచింది. సత్యవతికి సంతనుడికి చిత్రాంగుడు విచిత్రవీరుడు అని 2 కొడుకులు పుట్టారు. కాని విధి మరోసారి ఆడింది. చిత్రాంగుడు ఒక యుద్ధంలో చనిపోతాడు. ఇక విచిత్రవీరుడు అనారోగ్యంతో వారసులు లేకుండానే కన్నుమూస్తాడు. హస్తినాపురం సింహాసనం మళ్లీ వారసుడు లేకుండా ఖాళీగా మిగిలిపోతోంది. ఇక్కడే భీష్ముడి ప్రతిజ్ఞ మొదటి అత్యంత తీవ్రమైన పరిణామాన్ని సృష్టిస్తోంది. అదే అంబ విషాదం. విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు గెలిచిన రాకుమారి అంబ సాల్వరాజు అనే మరో రాజును ప్రేమిస్తుంది. కాని భీష్ముడి చేతిలో ఓడిపోయిన సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు. ఇటు సాల్వరాజు, అటు తన ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడు ఇద్దరూ కాదనడంతో ఆమె జీవితం నాశనమైపోతుంది. ఈ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఆమె శివుని కోసం తపస్సు చేసి వచ్చే జన్మలో భీష్ముడి మరణానికి తానే కారణమవుతానని వరం పొందుతుంది. కురువంశం అంతరించిపోయే ప్రమాదంలో పడినప్పుడు రాజమాత సత్యవతి ఒక పెద్ద రహస్యాన్ని బయటపెడుతుంది. తనకు పెళ్లికి ముందే పరాశర మహర్షి ద్వారా పుట్టిన తన మొదటి కొడుకు వేదవ్యాసుడిని పిలిపిస్తుంది. వంశాన్ని ఎలాగైనా నిలబెట్టమని కోరుతుంది. ఇప్పుడు ఈ పట్టిక చూడండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వ్యాసుడిని చూసినప్పుడు రాణి అంబిక భయంతో కళ్ళు మూసుకోవడంతో ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడిగా పుట్టాడు. ఇక రాణి అంబాలిక భయంతో పాలిపోవడంతో ఆమెకు పుట్టిన పాండురాజు పాలిపోయిన శరీరంతో జన్మించాడు. కాని ఒక దాసి మాత్రం భయపడకుండా గౌరవంగా ఉండటంతో ఆమెకు గొప్ప జ్ఞాని అయిన విదురుడు జన్మించాడు. ధృతరాష్ట్రుడు అన్నైనప్పటికీ అంధత్వం వల్ల రాజు కాలేకపోయాడు. దాంతో అతని తమ్ముడైన పాండురాజుకు పట్టాభిషేకం జరిగింది. సరిగ్గా ఇదే ఆ అన్నదమ్ముల మధ్య అసూయకు మొదటి బీజం వేసింది.
రాజ్యపాలన చేస్తున్న పాండురాజు ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పొరపాటు చేస్తాడు. సంభోగంలో ఉన్న 2 జింకలను సరదాకి బాణంతో కొడతాడు. కాని అవి సాధారణ జింకలు కావు, ఋషి దంపతులు. చనిపోయే ముందు ఆ ఋషి పాండురాజుకు ఒక తీవ్రమైన శాపాన్నిస్తాడు. ఏ ఆనందం కోసమైతే వాళ్ల ప్రాణాలను తీశాడో అదే ఆనందం అతనికి మరణాన్ని తెచ్చిపెడుతుంది అని శపిస్తాడు. ఈ శాపం వల్ల పాండురాజు ఇక తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితిలో పడిపోతాడు. ఆ శాపంతో కుంగిపోయిన పాండురాజు రాజ్యాన్ని వదిలేసి తన 2 భార్యలైన కుంతి, మాద్రితో కలిసి అడవులకు వెళ్ళిపోతాడు. దీంతో అంధుడైన ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి తాత్కాలిక రాజుగా బాధ్యతలు తీసుకుంటాడు. అడవిలో పాండురాజు అలా నిరాశలో ఉన్నప్పుడు కుంతీదేవి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి చెబుతుంది. ఆ వరం ప్రకారం ఆమె ఏ దేవతను ప్రార్థిస్తే ఆ దేవత అంశతో సంతానాన్ని పొందగలదు. ఆ వరం సహాయంతోనే పాండవులు 5 అడవిలోనే పుడతారు. అదే సమయంలో హస్తినాపురంలో గాంధారి గర్భం నుండి ఒక మాంసపు ముద్ద బయటపడుతుంది. అప్పుడు వ్యాసమహర్షి జోక్యంతో ఆ ముద్దను 101 భాగాలుగా చేసి కుండలలో పెడతారు. వాటినుండే దుర్యోధనుడితో సహా 100 కౌరవులు మరియు 1 కుమార్తె జన్మిస్తారు. ఈ 2 కుటుంబాల పెంపకంలో ఉన్న తేడానే వాళ్ల భవిష్యత్తును నిర్ణయించింది అని చెప్పొచ్చు. ఒకవైపు పాండవులు అడవిలో ప్రకృతి మధ్యలో ధర్మం, ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటూ పెరిగారు. మరోవైపు కౌరవులు రాజభవనంలో అధికారం, అసూయ, ద్వేషం మధ్య పెరిగారు. ఈ విభిన్నమైన విలువల మధ్య పుట్టిన సంఘర్షణే రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసింది. విధి ఫలించి పాండురాజు మరణిస్తాడు. దాంతో కుంతీదేవి తన 5 కొడుకులతో అనాథలుగా హస్తినాపురానికి తిరిగి వస్తుంది. ప్రజలు, పెద్దలు వాళ్ళని ప్రేమతో ఆహ్వానించినా విధి వాళ్ళందరినీ ఒకే కత్తి ఒరలో పెట్టింది. ఒకే సింహాసనానికి ఇప్పుడు 2 కుటుంబాల వారసులున్నారు. అసలైన కథ, అసలైన సంఘర్షణ సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. వాయుపుత్రుడైన భీముడు సహజంగానే చాలా బలశాలి. అతను సరదాకి ఆటల్లో కౌరవులను 100 మందిని ఒక్కడే అవలీలగా ఓడించేవాడు. అతను ప్రేమతో ఆట పట్టించినా సరే అది దుర్యోధనుడిలో భరించలేని అసూయను, ద్వేషాన్ని రగిలించింది. దానికి తోడు ప్రజలంతా భీముణ్ణి పొగడటం అతని కోపాన్ని మరింత పెంచింది. సోదర్ల మధ్య పుట్టిన ఈ చిన్నపాటి అసూయ ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేసేంత పెద్దదిగా ఎలా మారుతుంది? ఆ అసూయ ఎలాంటి భయంకరమైన పనికి దారి తీసిందో ఇప్పుడు చూద్దాం. తన మేనమామ కుటిలబుద్ధిగల శకుని సలహాతో దుర్యోధనుడు ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు. అందరూ కలిసి ఒక విహారయాత్రకి వెళ్ళినప్పుడు భీముడికి ఇష్టమైన పాయసంలో కాలకూట విషాన్ని కలిపేస్తాడు. విషం ప్రభావంతో స్పృహ కోల్పోయిన భీముడిని దుర్యోధనుడు తాళ్లతో కట్టేసి విషసర్పాలు నిండిన నదిలోకి తోసేస్తాడు. హస్తినాపుర భవిష్యత్తు ఇప్పుడు ఆ నదిలో వందలాది పాముల మధ్య, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. భీముడు బ్రతుకుతాడా లేదా అధర్మం తన మొదటి విజయాన్ని అందుకుంటుందా? ఈ ప్రశ్న మనల్ని మహాభారతంలోని మరో కీలకమైన ఘట్టానికి తీసుకువెళ్తుంది.